ఫ్రెండ్స్ అందరికీ నమస్తే, మరో కొత్త వ్లాగ్కి స్వాగతం. అయితే ఈ వ్లాగ్ వచ్చేసి మేమైతే అరుణాచలం అయితే పోతున్నాం. నేను, మా మామయ్య, మా మామ వాళ్ళ ఫ్రెండ్స్ మొత్తం 7 అనమాట. నేనైతే ఫస్ట్ టైం అక్కడ పోవడం, సో ఎట్లుంటుందో తెలీదు, కానీ ఎగ్జైట్మెంట్ అవుతుంది. ఎందుకంటే మనం శివుని భక్తులం అనమాట. అట్లా సరే ఇక అందరం కలిసి రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసినాం. స్టేషన్ పేరు వచ్చేసి కాచిగూడ రైల్వే స్టేషన్ అనమాట. ఇప్పుడు టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది. ఇక ఈ గ్యాప్ లో ట్రైన్ అయితే వచ్చేసింది. ఇక మన లగేజ్ తీసుకుని ట్రైన్ అయితే ఎక్కుతున్నాం. యాక్చువల్ గా విషయం ఏంటంటే నేనైతే సడన్ గా వస్తున్నా వాళ్ళతోటి. వాళ్ళు 6 పోతా అనుకున్నారు ముందైతే. 1 month బ్యాకే టికెట్స్ అయితే రిజర్వేషన్ చేయించుకున్నారు వాళ్ళు. నేను సడన్ గా వస్తున్నా కాబట్టి స్లిప్ అయితే రాపించుకున్నాను అనమాట. అక్కడ ఇంటికా నుంచి తెచ్చిన స్నాక్స్ అయితే తింటారు మన వాళ్ళు. యాక్చువల్ గా వీళ్ళందరూ సీనియర్ సిటిజన్స్ అనమాట. నేను ఒక్కనే పిల్లబచ్చని గ్యాంగ్ లో. ఇక కాచిగూడ నుంచి తిరుమల వల్ల అరౌండ్ 800 kilometers అయితే ఉంటది అనమాట. అరుణాచలం టెంపుల్ మన తమిళనాడు స్టేట్ లో ఉంది. అయితే నిన్న నైట్ 8:30కి అట్లా ఎక్కినాం ట్రైన్. ఇక తిరుమల వల్ల వచ్చేసరికి 2 అయితే అవుతుంది టైం. మొత్తం 18 hours జర్నీ అయితే పట్టింది భయ్య మన కాచిగూడ నుంచి తిరుమల వల్ల రానికి. ఇక ఎవరి లగేజ్ వాళ్ళు పట్టుకొని ట్రైన్ అయితే దిగేసినాం భయ్య. ఇక స్టేషన్ బయటకు రాగానే ఒక అన్న అయితే వచ్చిండు రూమ్స్ ఉన్నాయి అనేసి. 2 BHK 2K అయితే మాట్లాడారు మన వాళ్ళు. ఇక మనమైతే రూమ్ కి అయితే పోతున్నాం అనమాట. ఇక ఇదే మనకు అలాట్ చేసిన 2 BHK రూమ్ అనమాట. లోపల చూస్తే 2 బెడ్రూమ్లు, 2 బాత్రూమ్లు, ఒక హాల్, ఒక కిచెన్ అవుతుంది. ఎట్లాగో మనం స్పెండ్ చేసేది 1 డేనే కాబట్టి ఇంత పెద్ద రూమ్ ఇట్లా వేస్ట్ యాక్చువల్ గా. ఇక జర్షిప్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నా భయ్య నేను. ఇక టైం వచ్చేసి 4:30 అట్లా అవుతుంది. ఇక అందరం ఫ్రెష్ అప్ అయి టెంపుల్ దగ్గరికి అయితే పోతున్నాం. అయితే రెడీ అయి పోతా ఉన్నాం. ఇంతమందిలో మనకైతే కంపెనీ ఇచ్చే వ్యక్తి ఇక్కడ కనిపిస్తున్న అన్న పేరు రవి అనమాట. ఎందుకంటే మనతో ఓపెన్ గా మాట్లాడేది ఒక్క అన్ననే. ఇక్కడ కనిపిస్తున్న కొండనే అరుణాచలంలో గిరి అంటారు కదా, అదే అక్కడ కనిపిస్తున్న గిరి. మొత్తం అరుణాచలం టెంపుల్ కి 4 గోపురాలు ఉంటాయి అనమాట. మనం నార్త్ సైడ్ నుంచి అయితే పోతున్నాం. ఈ గోపురం పేరు వచ్చేసి అమనీయనం గోపురం అనమాట. టైం వచ్చేసి 5 అయితే అవుతుంది. ఈ గోపురం దగ్గర రాగానే ఈ కాకైతే ఒక్కొక్కరికి బొట్టు అయితే పెడుతుండు. ఫ్రీ ఏం కాదు, పేడే. ఒక్కొక్క బొట్టుకి అయితే 5 రూపీస్ అయితే తీసుకున్నాను అనమాట. ఇక అందరం బొట్లు పెట్టుకొని అనేసి అయితే బయలుదేరినాం. యాక్చువల్గా ఇక్కడ నుంచి కాదు, ముంగట రాజగోపురం అనేసి ఇంకోటి ఉంటుంది. అక్కడ కొబ్బరికాయ కొట్టేసి దీపం ముట్టించి తర్వాత గిరి ప్రదక్షిణ అయితే చేయాలన్నమాట. ఇక రాజగోపురానికి ముందు ఇక్కడ కొబ్బరికాయ కొట్టాలనేసి మా వాళ్ళు అయితే కొబ్బరికాయలు అయితే కొంటారు. ఒక్కొక్క కొబ్బరికాయ కాస్ట్ వచ్చేసి 50 రూపీస్ అనమాట. అలా కొబ్బరికాయ ప్లస్ అగరబత్తీలు, ఆర్తి కర్పూరాలు ఉంటాయి చూసినావా, అవన్నీ ఇస్తారనమాట అలా. ఇక ఇదే భయ్య రాజగోపురం అనమాట. చాలా పెద్దగా ఉంటాయి గోపురాలు అరుణాచలంలో. మొత్తం 10 floors 11 floors ఉంటాయి ఒక్కొక్క గోపురం. ఇక రాజగోపురానికి మొక్కి కొబ్బరికాయ అయితే కొట్టడం అయితే స్టార్ట్ చేసినాం మేము. ఆర్తికాపురం ఉంటాయి చేసినావా, ఇక్కడనే అంటి పెట్టాలన్నమాట. అవి గిరి ప్రదక్షిణ చేయడానికి అయితే బయలుదేరుతున్నాం మేము. ఇంకా అందరం కలిసి అయితే పోతున్నాం గిరి ప్రదక్షిణ కోసం. మొత్తం కన్స్ట్రక్షన్ లోనే ఉంది ఏరియా మొత్తం. ఫుల్ క్రౌడ్ అయితే ఏం లేదు, బట్ రోడ్ చిన్న ఉన్నాయి కాబట్టి. ఇక అరుణాచలం ఫ్రంట్ వ్యూ అనమాట. ఇక్కడ టెంపుల్, అక్కడ బ్యాక్ సైడ్ కొండ అనమాట. భలే ఉంది కదా. ఇక అందరూ ఆ దీపాలు అయితే ముట్టియాలన్నమాట ముంగట. అది ఎన్ని ఒత్తులు, 365 ఏమో ఒత్తులు ఉంటాయి అనమాట ఒక్కొక్క దాంట్లో. అది ముట్టించి ఇక బయలుదేరాలి గిరి ప్రదక్షిణ కోసం. ఇక మన వాళ్ళు అంతా దీపం ముట్టించి ఇక దేవునికి అయితే మొక్కుతున్నారు అనమాట. ఇక గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేసే ముందు ఫస్ట్ మనకైతే ఇంద్రలింగం అనేసి ఒక గుడి అవుతుంది ఇక్కడ. అందరం లోపలికి పోయి దర్శనం అయితే చేసుకున్నాం. చిన్న గుహలాగా ఉంది లోపల. వీడియోగ్రఫీ అలవ్ లేదంట లోపల, అందుకే వీడియో అయితే తీయలేకపోయినా. ఇక లోపల దర్శనం అయితే చేసుకుని బయటకు అయితే వచ్చేసినాం అందరం. ఇక నెక్స్ట్ వచ్చే లింగం పేరు వచ్చేసి అగ్నిలింగం అనమాట. ఇక అందరం ఆ లింగం దగ్గర పోయి దర్శనం అయితే చేసుకున్నాం. అగ్నిలింగం. ఇక అగ్నిలింగం దగ్గర దర్శనం చేసుకున్న తర్వాత దారిలో పోతుంటే మనకైతే ఒక ఆశ్రమం అయితే కనిపించింది. ఆ ఆశ్రమం పేరు వచ్చేసి శ్రీ రామన్ ఆశ్రమం అనమాట. ఈ ఆశ్రమంలో మొత్తం ఫారినర్సే ఉన్నారు ఎక్కువ, ఇండియన్స్ కన్నా. యాక్చువల్గా ఇప్పటిదాకా మనం చూసినాం అది ఏం ఆశ్రమం ఏమో తెలియదు, కానీ అక్కడ ఎక్కువ మొత్తం ఫారినర్స్ ఉన్నారు బాగా. పైగా ఏడుస్తున్నారు ఇట్లా అలా. అదేం విశేషమో తెలియదు, కానీ ఒకసారి ఎవరైనా దొరుకుతారో మాట్లాడదాం అనుకుంటే ఎవరు లేరు అక్కడ. బయట లోపల బాగున్నారు, కానీ లోపల ఫోన్లో అయితే అలవ్ లేవు. సో అది ఆ గిరి చుట్టూ మొత్తం సమాధులే ఉన్నాయన్నమాట. చూడండి ఎట్లున్నాయో మొత్తం సమాధులు అవన్నీ. ఇక దారిలో పోతుంటే ఇక్కడైతే అన్నదానం అయితే చేస్తున్నారు అనమాట. ఇక మన వాళ్ళందరూ వచ్చి ఇక్కడైతే అన్నం అయితే తిన్నారు. ఇక ప్రతి డే ఎవరో ఒకరు స్పాన్సర్స్ ఉంటారు కదా, వాళ్ళతోటి జరిపిస్తారంట అన్నదానం అక్కడ.
ఇక టైం వచ్చేసి 7:30 అట్లా అవుతుంది భయ్య. 5 o'clock అట్లా స్టార్ట్ చేసినాం మనం. ఇక్కడికి వచ్చేసరికి 7:30 అవుతుంది. యాక్చువల్లీ ఇంకా సగం ఇట్లా కంప్లీట్ చేయాలి మనది. మొత్తం 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది భయ్య. ఈ గిరి చుట్టూ మొత్తం తిరగాలంటే డిస్టెన్స్ 14 కిలోమీటర్లు అయితే ఉంటుంది. మనం వచ్చేసి ఇప్పుడు 6 కిలోమీటర్లు ఏమో నడిచామన్నమాట అంతే. ఇక నెక్స్ట్ వచ్చే లింగం పేరు వచ్చేసి నైరుతి లింగం అనమాట. ఇక లోపలికి పోయి అందరం అయితే దర్శనం అయితే చేసుకుంటున్నాం. ఇక మన వాళ్ళు అయితే మొత్తం అలిసిపోయారు అనమాట. ఇక జర్షప్ అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఇక్కడ. ఇక నేను ఇట్లా జర్షప్ అయితే రెస్ట్ తీసుకున్న వాళ్ళతో పాటే. ఇక జర్షప్ రెస్ట్ తీసుకొని తర్వాత మళ్ళీ అయితే స్టార్ట్ చేసినాం నడవడం. ఇక్కడ ఒక షాప్లో అయితే ఫ్రీ రుద్రాక్షలు అయితే ఇస్తున్నారు. ఇక మన వాళ్ళందరూ పోయి తెచ్చుకున్నారు అనమాట అక్కడ. ఇక తీసుకొని సీదా సూర్యలింగం అనేసి ఇంకొక టెంపుల్ ఉందన్నమాట. అక్కడ పోయి దర్శనం అయితే చేసుకున్నాం అందరం. ఇక అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత మళ్ళీ 1 కిలోమీటర్కి ఇంకొక లింగం అవుతుంది. ఇక లింగం పేరు వచ్చేసి వరుణలింగం అనమాట. ఇక అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత దారిలో పోతుంటే మనకైతే అన్నదానం అయితే చేసారు అనమాట. ఫుడ్ వచ్చేసి ఉత్తప్ప అనమాట. ఇక అందరం అయితే తినేసినాం అక్కడ. ఆ ఫుడ్ తినేసిన తర్వాత మళ్ళీ నడవడం అయితే స్టార్ట్ చేసినాం. నెక్స్ట్ వచ్చే లింగం పేరు వచ్చేసి వాయులింగం అనమాట. అందరం అయితే పోతున్నాం దర్శనం చేసుకోనికి. ఈ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉంది. అదిగో చూడండి భయ్య ఎంత అద్భుతంగా ఉన్నాడో దేవుడు. ఓం నమ శివాయ. ఇక అందరం అయితే వాయులింగం దగ్గర అయితే దర్శనం అయితే చేసుకున్నాం. ఇప్పటికి మనం 9 కిలోమీటర్లు అయితే నడిచినాం. ఇంకొక 5 కిలోమీటర్లు అయితే నడవాలి. ఇక నెక్స్ట్ వచ్చే లింగం పేరు వచ్చేసి చంద్రలింగం అనమాట. ఇక అందరం అయితే పోతున్నాం దర్శనం చేసుకోనికి లోపల. ఇంకా ఈ టెంపుల్స్ అన్నీ అయితే కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి. నాకైతే అరుణాచలంలో బాగా నచ్చిన విషయం ఏంటంటే ఇక్కడ ఉన్న సాధువులను చూసి బాగా నేర్చుకోవాలి భయ్య మనం. ఎందుకంటే ₹1 ఏమి ఆశించారు ఫస్ట్ వాళ్ళైతే. మన నుంచి అయితే అసలు ఏమి ఎక్స్పెక్ట్ చేయరు వాళ్ళు. ఏమి ఇస్తే తీసుకుంటారు, అంతకుమించి ఎక్కువ ఇట్లా ఏమి అడగరు వాళ్ళు. ఇక నెక్స్ట్ మనం దర్శనం చేసుకునే లింగం పేరు వచ్చేసి కుబేరలింగం అనమాట. ఇక్కడ రూట్ మ్యాప్ అయితే పెట్టిర్రు మనం ఎక్కడున్నామో ఏందో అనేసి. అందరం అయితే లోపలికి అయితే పోతున్నాం భయ్య దర్శనం చేసుకోనికి. మన తెలుగు రాష్ట్రాలతో పోల్చుకుంటే అరుణాచలం మాత్రం చాలా బెస్ట్ భయ్య. ఎందుకంటే ఇక్కడ మోసం మాత్రం ఉండదు అసలు. తెలంగాణలో ఏ టెంపుల్ పోయినా ఎంఆర్పి రేట్ కన్నా ఎక్కువనే తీసుకుంటారు ప్రతి ఒక్కరు. కానీ ఇక్కడ మాత్రం అట్లా ఉండదు. ఆ దర్శనం అయిపోయిన తర్వాత ఇక పోతుంటే మనకు దారిలో మాత్రం నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. ఇక ఈ నంది విగ్రహం కనిపించిందంటే మనం ఆల్మోస్ట్ రీచ్ అయినట్టే. ఇంకో 3 కిలోమీటర్స్ ఏమో ఉంటుంది ఇక్కడ నుంచి. ఇక నెక్స్ట్ వచ్చే లింగం పేరు వచ్చేసి ఈశాన్య లింగం. ఇదే లాస్ట్ లింగం అనమాట మనం దర్శనం చేసుకునేది. ఇక అందరం అయితే పోతున్నాం టెంపుల్ లోపలికి దర్శనం చేసుకోనికి. ఓం అరుణాచలేశ్వరాయ, ఓం నమ శివాయ. ఇక ఈ లింగాన్ని దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చేసి జర్షప్ అయితే రెస్ట్ అయితే తీసుకున్నాం మేమైతే. ఇక నా శర్వాణి మాత్రం మొత్తం తడిసిపోయింది అనమాట చెమటతోటి. ఇక జర్షప్ రెస్ట్ తీసుకొని మళ్ళీ అయితే నడవడం అయితే స్టార్ట్ చేసినాం. ఇక్కడ నుంచి 2 కిలోమీటర్స్ అయితే ఉంటుంది భయ్య మనము మన రాజగోపురం దగ్గర ఓనికి. ఓం నమ శివాయ. మొత్తంలో అయితే మనమైతే రీచ్ అయినాం అనమాట రాజగోపురం దగ్గరికి. మొత్తం 5 hours అయితే పట్టింది భయ్య మనము ఈ గిరి చుట్టూ తిరగనీకి. 14 kilometers 5 hours అయితే పట్టింది. వచ్చి రాజగోపురం దగ్గర వచ్చి దండం అయితే పెట్టుకున్నాం అందరం. టైం వచ్చేసి 10:30 అట్లా అవుతుంది. ఇప్పుడైతే అలవ్ లేదంట దర్శనానికి. అందుకే రేపు పొద్దునే చేసుకుందాం అనేసి రూమ్కి అయితే పోతున్నాం. ఓం నమ శివాయ. నాకు తెలిసి మన ఇండియాలో ఇంత పెద్ద గోపురాలు అయితే ఎక్కడ ఉండే అనుకుంటున్నా నేనైతే. ఈ రూమ్కి అయితే బయలుదేరినాం భయ్య అందరం. మా వాళ్ళు అయితే అందరైతే అలిసిపోయారు పాపం. ఇక రూమ్కి వచ్చేసి నేనైతే ఫ్రెష్ అప్ అవుదాం అనేసి అయితే స్నానం అయితే చేసి ఇక పడుకున్నా. మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేచి మళ్ళీ అయితే రెడీ అయితే అవుతున్నాం. ఇక అందరం రెడీ అయ్యి బయలుదేరుతున్నాం భయ్య దర్శనానికి. ఇక టైం వచ్చేసి 5 o'clock అట్లా అవుతుంది. ఇక టెంపుల్ దగ్గర పోయేసరికి ఆల్రెడీ క్యూ అయితే కట్టిరు ఇక్కడ. ఈ టెంపుల్ దగ్గర 2 దర్శనాలు ఉంటాయి. ఒకటి ధర్మ దర్శనం ఒకటి అయితే అంటే ఫ్రీ దర్శనం ఒకటి అయితే పెయిడ్ దర్శనం ఒకటి. పెయిడ్ దర్శనం కాస్ట్ వచ్చేసి ₹50 అనమాట. ఇక అందరం అయితే పెయిడ్ దర్శనానికి అయితే పోయినాం భయ్య. ఎందుకంటే మళ్ళీ ట్రైన్ టైం అవుతుంది అనేసి ఆల్రెడీ రిజర్వ్ చేసుకురు అనమాట ట్రైన్ టికెట్లు. ఇక మా వాళ్ళు అయితే మొత్తం ధ్యానం అయితే చేస్తారు ఇక్కడ. ఇక మొత్తం మనకైతే 2 hours పట్టింది భయ్య దర్శనానికి. ఇక శివుని దర్శనం చేసుకున్న తర్వాత మన పక్కనే ఉంటుంది అనమాట టెంపుల్ పార్వతీదేవిది. ఇక అక్కడ ఇట్లా దర్శనం చేసుకుని బయటికి అయితే వచ్చేసినాం అందరం. ఇదే భయ్య లోపల్ వ్యూ ఎట్లుందో టెంపుల్. ఇక్కడైతే ప్రసాదం అయితే కొనుక్కోవాలన్నమాట. అందరం అయితే కొన్నాం ప్రసాదము. ఇక ప్రసాదం తీసుకొని బయలుదేరుతుంటే మనకైతే ఈ చెట్టు అయితే కనిపించింది. ఈ వృక్షం పేరు వచ్చేసి అరుణ వృక్షం అనమాట. ఇక దర్శనం అయితే అయిపోయింది. ఇక అందరం అయితే రూమ్కి అయితే పోతున్నాం. ఇగో ఇదే రాజగోపురం. ఒకసారి మళ్ళీ దండం పెట్టుకొని ఇక్కడ పక్కనే జాతర అయితే జరుగుతుంది. అక్కడ కొన్ని వస్తువులు అయితే కొనుగోలు అయితే చేస్తున్నారు మన వాళ్ళు. ఇక ఎవరు వస్తువులు వాళ్ళు కొనుక్కున్న తర్వాత ఇక రూమ్కి అయితే బయలుదేరుతున్నాం. మళ్ళీసారి ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ. ఇదే భయ్య అరుణాచలంలో ఉన్న గిరి. ఒకసారి చూడండి మార్నింగ్ వ్యూ ఎట్లుందో. చాలా పెద్దగా ఉంది ఇక కొండ. ఇక మన లగేజ్ తీసుకొని వచ్చేసి అయితే ఆటోలో అయితే పెట్టేసినాం. ఇక రైల్వే స్టేషన్కి అయితే పోతున్నాం. ఇప్పటికి 10:30కి అట్లా ఉంది ట్రైన్. ఇక అందరం అయితే బయలుదేరుతున్నాం రైల్వే స్టేషన్కి. ఓం నమ శివాయ, ఓం అరుణాచలేశ్వరాయ. మళ్ళీ ఒకసారి అయితే వస్తాను నేను. ఈ ఇయర్లో పక్కా వస్తాను మళ్ళీ ఒకసారి ఇక్కడికి. నాకైతే ఆ టెంపుల్ అయితే బాగా నచ్చేసింది భయ్య. ఎందుకంటే ఫస్ట్ థింగ్ అక్కడ మోసం అయితే లేదు. కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి భయ్య. టైం వచ్చేసి 10:30 అట్లా అవుతుంది. ఇక మన ట్రైన్ ఇట్లా వచ్చేసింది. ఇక ట్రైన్ ఎక్కేసి ఇంటికి బయలుదేరడమే. ఓం నమ శివాయ. కొత్త విషయాలు లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.